మీ పిల్లల దగ్గరికి మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అయితే దీనిపైన మీరు గుర్తుపెట్టుకోవాలి, నిన్న కూడా నేను చూశారు మీరు, నేను ఢిల్లీకి వెళ్ళాను. మన ప్రధానమంత్రి గారు ఒక పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద కంపెనీలందరినీ పిలిపించారు. ఏఐ మీద సదస్సు పెట్టారు. 60 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. కొత్త కొత్త ఆవిష్కరణలు పెట్టారు. ఏఐ ఏ విధంగా ప్రపంచాన్ని మార్చబోతుంది, హెల్త్ విషయంలో, వ్యవసాయం విషయంలో, విద్య విషయంలో, ఇంకా అనేక విషయాల్లో ఏమేం చేస్తుందో అన్ని కూడా పెట్టారు. అవన్నీ పెట్టినప్పుడు నేను ఎందుకు వెళ్ళానంటే, ఎప్పుడు కూడా కొత్త విషయాలుంటే ఆ కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా మీకోసం అమలు చేయడం నా ప్యాషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. 1995లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. హైటెక్ సిటీతో ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో 20 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే ప్రాంతం హైదరాబాద్ నగరం, ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడు నేను కొత్తగా ఆలోచించేది, మళ్లీ ఆదాయానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని విశాఖపట్నంలో $15 బిలియన్ డేటా సెంటర్ వస్తా ఉంది. గూగుల్ పెడుతున్నారు, ఏఐ వస్తుంది. అమరావతి మీకు ఒక గట్టిగా అరిస్తే అమరావతిలో వినపడుస్తుంది, అక్కడ అరిస్తే కేకేస్తే మీకు వినపడుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంకా దగ్గరైపోతుంది మీకు. అలాంటి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నాం. భారతదేశంలో మొదటిసారి ప్రపంచంలో 6-7 దేశాల్లో సమానంగా అమరావతిని పోతుందంటే అది ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ దీనివల్ల భారతదేశం బాగుపడుతుంది. ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేస్తున్నారని కూడా మీ విషయాలు మీకు అర్థం కావాలి. ఈరోజు చూస్తే నిన్న నాకు బాధ కూడా కలిగింది. ఢిల్లీకి పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి కార్యక్రమం, ప్రపంచంలో అన్ని దేశాలు వచ్చాయి. అన్ని దేశాలు వచ్చి వాళ్ళు చేసిన ఆవిష్కరణల్ని మనకు చూపించడం, మనం చేసే మంచి పనులు వాళ్ళు నేర్చుకోవడం, మనం చేసిన పనులన్నీ అభినందించే పరిస్థితికి వచ్చారు. ఐటీలో మనం ముందున్నాం, ఏఐలో ముందుంటున్నాం. ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్ వాళ్ళైతే బట్టలిప్పేసి తిరుగుతారు. అక్కడ ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. చాలా బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రపంచంలో 60-70 దేశాలు టెక్నాలజీలో ముందుకు పోతా ఉంటే అలాంటి దాన్ని స్వాగతించాల్సిన వ్యక్తులు, మన యువత ప్రయోజనాలు కాపాడవలసినటువంటి పార్టీలు బాధ్యత లేకుండా అర్ధనగ్నంగా వచ్చి ప్రదర్శనలు చేశారంటే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. మంచిది కాదు, ఇది దేశానికి నష్టం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. మీరు ఆ రోజు నేను చూశాను, నేను పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా బీజేపీ కలిసాం. ఆ రోజు మీ అందరికీ ఒక మాట చెప్పాను, మేము ముగ్గురం కలిసింది మా కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతా ఉంటే నేను ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటికంటే 94% సీట్లకు గెలిపించారు. పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిచాం. అది నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంది.
నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనం చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ చీకొట్టే పరిస్థితి. మన వాళ్ళు ఇక్కడ పెట్టిన పరిశ్రమలు మేము ఇక్కడ వద్దు అని వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. పెట్టుబడులు పెట్టాలంటే మనుషులు వచ్చేవాళ్ళు కాదు. అప్పులు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వకుండా 12.5% 13% అప్పులు తీసుకొచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. మీకు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కోసారి మన కుటుంబం కూడా ఆర్థికంగా దెబ్బతింటే అప్పిచ్చేవాడు కూడా ఏదో ఒకటి తాకట్టు పెట్టమంటాడు. తాకట్టు పెట్టినా అధిక వడ్డీతో డబ్బులు ఇస్తారు. అదే గాని తిరిగి ఇస్తాడంటే తక్కువ వడ్డీతో డబ్బులు ఇస్తారు. అది నమ్మకం. ఆ నమ్మకాన్ని పోగొట్టారు. కానీ నేను ఒక మాట చెప్పాను, నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదని సూపర్ 6 ని అనుకున్న టైం కంటే ముందు మీకు ఇచ్చి మీలో ఒక నమ్మకాన్ని కల్పించాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి అడుగు మీకోసం వేస్తున్నాం, ప్రతి క్షణం మీకోసం ఆలోచిస్తున్నాం, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. దానివల్ల 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఆ రోజు మెగా డిఎస్సి పెడతానన్నాను. 15,600 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. పోలీస్ కానిస్టేబుల్కు ఉద్యోగాలు ఇచ్చాం. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే గుంతల పడిపోయిన రోడ్లు, గ్రామాలకు పోవాలంటే ఇబ్బంది, డబ్బులు లేవు, మనస్సు ఉంది. అందుకే మా అధికారులు చెప్పాను, ఏమైనా పర్వాలేదు గుంతలు పూడ్చే కార్యక్రమం తీసుకోమన్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఈ రోజు గుంతలు లేని రోడ్లుంటాయి. రేపు రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన రోడ్లు మీకు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఇది మార్పు అవునా కాదా అని అడుగుతున్నా. మార్పు చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేసే పనులు మీరు చూశారు. ఇక్కడ ఒక పార్టీ ఉంది, నేను ఎప్పుడూ చూడలేదు. నేను అధిక అపోజిషన్లో ఉంటే అసెంబ్లీలో మా మిస్సెస్ను కూడా తిట్టే పరిస్థితికి వస్తే ఎంత నేను బాంబులకు కూడా భయపడలా, క్లేమోర్ మైన్స్ కూడా భయపడలేదు. 23 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించినప్పుడు సాక్షాత్తు నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి దిగొచ్చి కాపాడాడు. అలాంటి నేనెప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. నేనెప్పుడు మా ఇంటి నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడస్తాయి మంగాపురం ఆ సైడ్ నుంచి. అలాంటి వెంకటేశ్వర స్వామికి అపచారం చేసే పరిస్థితి ఈ మధ్యలో మీరు చూస్తున్నారు. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నామా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబూతుల మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, గంజాయిమయం చేశారు. నేను ఆ రోజు మీకు చెప్పాను ఒక మాట, నేను అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను, కానీ గంజాయికి అలవాటు పడిపోతే అది ఒక వ్యసనంగా మారితే వాళ్ళని మార్చడం చాలా కష్టం అని చెప్పాను. మీకు జ్ఞాపకం ఉంటుంది. అదే జరిగింది. మొన్న మదనపల్లిలో చూశారు, మళ్ళీ గంజాయి తాగి మృగంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు.
నేను ఒకే మాట చెప్పాను. ఎవడైనా సరే ఈ రాష్ట్రంలో మత్తు సేవించి తద్వారా మానవత్వాన్ని పోగొట్టుకుంటే ఆడబిడ్డల జోలుకొస్తే అదే మీకు చివరి రోజు అవుతుందని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. అలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో అయినా ఉండాలి, లేకుంటే చట్టం ద్వారా ఉరి శిక్షణ అయ్యాలి. ఆ భయంతో ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్లే అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తారు తప్ప ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నాకు ఒక వారసత్వంగా వచ్చింది మీరు చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు మీరు తిరుపతికి పోయారు, 1924 పోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు ఇచ్చిన లడ్డు మీరు తిన్నారా? 1924లో తెస్తే సువాసన వచ్చిందా? నెయ్యి వాసన వచ్చిందా అందులో? నేను అడుగుతున్నా ఒకే మాట. మా తమ్ముడు నామాలు కూడా పెట్టుకున్నాడు. అది పవిత్రత, దేవుని మీద అభిమానం. చాలా మంది ఉన్నాం, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని, ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు. ఒక మసీదు కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, ఒక దేవాలయం కావచ్చు, ఆ పవిత్రత కాపాడే బాధ్యత తీసుకోవాలి. అలాంటిది అపవిత్రం చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇచ్చిన హామీ ప్రకారం రెండో సంతకం ఆఫీసర్ వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించా. వస్తే నెయ్యి చూస్తే బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీ పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు. అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి ఇది నేను చెప్పకపోతే నా మీద అప్రతిష్ట వస్తుంది, అపవాదు వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితికి వచ్చారు. సిట్ వేశారు. ఆ సిట్లో వచ్చినటన్నీ మీరు చదివి ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి.